ఒక నిమిషం స్క్రోల్ చేయకు. ముందు నేను చెప్పేది విను. నువ్వు తినడానికి ముందు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? నా పేరు యాపిల్. నేను జస్ట్ ఫ్రూట్ కాదు. చిన్న సీడ్ నుండి నా లైఫ్ స్టార్ట్ అయింది. ఎండ, వాన, చలి అన్నీ ఫేస్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. కొన్ని రోజులు నాకు ఫుడ్ కూడా లేదు. పురుగులు నన్ను తినేవి, గాలి వానలు నన్ను పడిపోయేలా చేసేవి. నా పక్కన ఉన్న వాళ్ళు చాలామంది సర్వే కాకపోయారు, కానీ నేను సర్వే అయ్యాను. అప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఎవరో ఒకరు నన్ను తింటే వాళ్ళకి యూజ్ అవ్వాలి నేను అనిపించింది. తర్వాత నన్ను ఒకరోజు ట్రీ నుండి ఫోర్స్గా తీశారు. నా ఫ్యామిలీని వదిలేసి బాస్కెట్లో పెట్టారు నన్ను. ట్రావెల్ చేస్తుండగా నాకు కొంచెం గాయమయ్యింది. మార్కెట్లో నన్ను జడ్జ్ చేశారు. స్మాల్ మార్క్ ఉంది అని రిజెక్ట్ చేశారు. పర్ఫెక్ట్గా ఉంటేనే నాకు వాల్యూ ఇస్తారు, లేకపోతే దాన్ని వేస్ట్ చేస్తారు. కానీ నన్ను తింటే నేను మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తాను. నా లోపల ఫైబర్ ఉంది, డైజెషన్ ఈజీ అవుతుంది, హార్ట్కి కూడా మంచి ఫుడ్. నేను వెయిట్ తగ్గాలంటే కూడా హెల్ప్ చేస్తాను. కానీ నేను పర్ఫెక్ట్ కాదు. వాష్ చేయకుండా తింటే కెమికల్స్ ప్రాబ్లం అవ్వచ్చు, ఎక్కువ తింటే స్టమక్ డిస్టర్బ్ అవ్వచ్చు. నా జర్నీ కష్టంతో స్టార్ట్ అయ్యి మీ హెల్త్ని ఎండ్ అవుతుంది. ఫుడ్ని వేస్ట్ చేయకండి. ఒక యాపిల్ వేస్ట్ అయితే అది ఒక లైఫ్ వేస్ట్ అయినట్టే. నెక్స్ట్ టైం నన్ను తినేటప్పుడు ఒకసారి నా స్టోరీ గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి నిజమైన స్టోరీస్ వినడానికి, నాలాంటి ఇంకా చాలా స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అస్సలే మిస్ అవ్వద్దు. బాయ్ ఫ్రెండ్స్. ఒక నిమిషం